తమ్ముళ్ళు చూస్తే మీకైతే ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడైతే పెళ్లి కూతురు చేసే ప్రోగ్రామ్ అయితే చూడండి. అక్కడ అనుష అయితే పెళ్లి కూతురికి బట్టలు పెట్టడానికి వెళ్ళింది. కాకపోతే మా వాళ్ళు చెప్తున్నారు ఫస్ట్ బట్టలు పెట్టద్దు, ఫస్ట్ పెట్టి అయితే స్నానం చేసి వచ్చినాక బట్టలు పెట్టిస్తున్నారు, అప్పుడు కట్టుకొని వస్తారు. ఏం కాదు అయితే నేను వీడియో తీస్తున్నాను. వాళ్ళందరూ నువ్వు వీడియో స్టార్ట్ చేసినావా, అప్పుడే చూడు మమ్మల్ని చూపించక అని అంటున్నారు అందరైతే. అక్కడ అనుష అయితే పసుపు పెట్టింది, క్లిప్ పెట్టి అనుష అంటే దానికి పిన్ని వర్డ్స్ అవుతుంది కాబట్టి అనుష అనుషకు రాదని చెప్పి చూపిస్తున్నాను. నెక్స్ట్ అయితే స్నానం అయిపోయినాక మళ్ళీ చిరట్టుకొని రెడీ చేసుకొని తీసుకొచ్చినాం. అక్కడ మయ్యక్క అయితే ఒడి నింపేస్తుంది. చూసి తోడపల్లి కూతురు అయితే నా కూతురు అయింది, అది కూర్చోడానికి తిప్పలాడుతుంది కానీ కూర్చోబెట్టినాం. ఫైనల్గా ఎవరు లేరు కాబట్టి అక్కడ శాషాలు అయితే వేస్తున్నారు. మయ్యక్క వేసింది. మయ్యక్క వేస్తుంటే మా అత్త అయితే చెప్తుంది వేయండి అక్క చెల్లెళ్ళకి గట్టిగా వేయండి, అత్త వరుస అవుతుందని అట్లా చెప్తుంది. వేయండి అంటే ఎవరైనా అక్క చెల్లెలు వరుస అయిన వాళ్ళు అన్నీ అక్క చెప్తుంది. ఇప్పుడైతే మీ గానవి చేస్తా చూడండి గట్టిగా వేస్తా అని చెప్తుంటే మా వద్దమ్మా మా గానవి చిన్న పాప మా గానవి మీకు వరుస కాదని చెప్పి నేనైతే చెప్తున్నా మధ్యలో. ఆ గానవి అయితే వరుస కాదు, అట్లా వేయడం కాదు అని చెప్పి అంటున్నాం. మంచిగా కూర్చుంది మీ గానవి ఏమనకుండా అని చెప్పి అంటుంది. అక్కడ స్వీట్ పెట్టింది. స్వీట్ పెట్టిన తర్వాత మా గాన పెట్టడానికి ట్రై చేస్తే గాన వద్దంటుంది. నేను చెప్తున్నా అక్క వద్దులే మళ్ళీ డిస్టర్బ్ అయితే మళ్ళీ కూర్చొని అంటే కష్టం వద్దులే అని చెప్పి చెప్తున్నా నేనైతే. సీతారాముల కళ్యాణము సూతమురవండి, సీతారాముల సంపంగి నూనెలతో కురులని దువి, సంపంగి నూనెలతో కురులని దువి, పెళ్లి కూతురై నిలసినవమ్మ సీతారాముల కళ్యాణము సూతమురవండి.